శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము.
शुभमन्दिरा धरणीधरा हे शुभमन्दिरा नमो श्री श्री भगवान् श्रीकेशवा नमो श्री श्री भगवान् श्रीकेशवा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल की अम्मा भगवान की జై। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము। ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు। ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది। ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి। ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః। శ్రీ భగవతే నమః। శ్రీ భగవతే నమః। ఓం
श्री अम्मा भगवान अनुगृहीतोऽस्मि श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్యామా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. 93 సంవత్సరాల కె బలభద్రరావు గారికి హిప్ జాయింట్ సర్జరీ అయ్యింది. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను పూర్తిగా కోలుకోవాలని, బాగా నడవగలగాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. నాగశ్వేత గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను కోరుకున్న విధంగా మంచి స్టార్ చైల్డ్ కలగాలని ప్రార్థన చేస్తాము. శ్రీలక్ష్మి సిల్వర్ షాప్ వాళ్ల బిజినెస్ శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో డెవలప్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. ఎం నవీన్ కుమార్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మంచి అమ్మాయితో వివాహం జరగాలని ప్రార్థన చేస్తాము. జాహ్నవి గారికి నీ పెయిన్స్ తగ్గిపోవాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. ప్రాన్స్ శర్మ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో ఆరోగ్య ప్రాప్తి కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. హారిక గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మంచి స్టార్ చైల్డ్ కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు భక్తుల అనుభవాలను విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి.
అమ్మ భగవాన్ శర్మ. నా పేరు జీవి దుర్గారావు. మాది విజయవాడ వంటూరు చిట్టి నగర్. నేను 2006లో 100 రూపాయల జీతానికి మ్యాంగో మార్కెట్లో పనిచేసేవాడు గుమస్తాగా. అలాంటిది నా భార్య 2006లో పల్లె ధర్మానికి తీసుకెళ్ళింది. భగవాన్ ధర్మాలకు వెళ్ళి 2006లో 2007లో భగవాన్ అనుగ్రహంతో సొంతగా షాప్ పెట్టుకున్నా. ఈ రోజు వరకు కూడా వ్యాపారంలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అలాంటిది నా కుటుంబానికి నాకు ఆరోగ్యంగా ఆనందంగా అడుగడుగున మెరేకల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంతటి అనుగ్రహం ఇంతటి భాగ్యాన్ని నాకు నా కుటుంబానికి ఇచ్చిన అమ్మ భగవానికి అనంత కోటి కృతజ్ఞతలు. నమస్తే అమ్మ భగవాన్ శర్మ. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నాకు ఇంతకుముందు భవిష్యత్తు ఎలా పోతుంది, ఏం చేయాలనేది దాని గురించి చాలా ఆందోళనగా చాలా రకాల థాట్స్ వస్తూ ఉండేవి. మైండ్ క్లియర్గా ఉండేది కాదు, ఏం చేయాలి ఏంటనేది. నేను ఎప్పుడైతే అమ్మా భగవాన్ క్లాసెస్కి వెళ్ళానో అక్కడ ఒక ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్లో నా మైండ్లో ఒక చేంజ్ అనేది, ఒక షిఫ్ట్ అనేది వచ్చింది. ఆ షిఫ్ట్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యూచర్ గురించి కానీ, లేకపోతే రేపేమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది అనే దాని గురించి కానీ భయం లేకుండా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు చాలా బాగుంది. చాలా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంది. ఈ స్థితి కల్పించినందుకు అమ్మా భగవాన్కి కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు టీచింగ్ చూస్తాము. గాడ్ యాజ్ ఓషన్ టు గివ్, డు నాట్ కమ్ విత్ టీ స్పూన్స్. దేవుడు ఇవ్వడానికి ఒక సముద్రం ఉంది, టీ స్పూన్లతో రావద్దు. ఈ టీచింగ్ మనకి దైవానుగ్రహం పొందడానికి హద్దులు లేవు అని చెప్తుంది. మహిమలు అనేవి ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. భగవంతుడి దగ్గర అపారమైన అనుగ్రహం ఉంది. మనము ఎంత తీసుకుంటామో అంతే అని మనకి బోధించడానికి ఈ టీచింగ్ మనకి సహాయం చేస్తూ ఉంటుంది. మనం కనుక నమ్ముతున్నట్లయితే, విశ్వసిస్తున్నట్లయితే దైవానుగ్రహం అనేది అపారంగా మనకి వస్తూ ఉంటుంది. దేవుడు ఇవ్వడానికి ఒక సముద్రం ఉంది, టీ స్పూన్లతో రావద్దు అని చెప్తుంది. ఇది దైవానుగ్రహం యొక్క తత్వాన్ని మనము ఎలా స్వీకరించుకుంటాము అన్న దాన్ని బోధిస్తూ ఉంది. మనం నేర్చుకునే విధానము లేదా మనం కండిషన్ అయిన విధానము, భగవంతుడి గురించి మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఇవన్నీ కూడా దైవానుగ్రహాన్ని అందుకునేదానికి మనకి అడ్డుగా వస్తూ ఉంటాయి. మనకి ఒక పరిమితి లేదా ఒక లిమిటేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనము భగవంతుని ఎలాగా అవగాహన చేసుకుందాము అని. కానీ ఇవన్నీ కూడా అవి మానవ సంబంధమైన పరిమితులు తప్పిస్తే దైవ సంబంధమైనవి కావు అని ఈ టీచింగ్ మనకి నొక్కి వక్కానిస్తూ ఉంటుంది. మన జీవితంలో భగవంతుడితో మనము వ్యవహరించే విధానము, బాంధవ్యాన్ని ఏర్పరచుకునే విధానంలో ఒక పరిమితమైన అవగాహననే ఏర్పరచుకుంటూ ఉంటాము. మనం ఎలా అయితే అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటామో అదేవిధంగా మనకి అనుగ్రహం వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు సమయంలో తల్లిదండ్రులు మనకి భయపెట్టడానికో లేదా మన్ని క్రమశిక్షణలో పెట్టడానికో, ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు నేను శిక్షిస్తాడు, కళ్ళు పోతాయి అని చెప్తూ ఉండేవాళ్ళు. మనం ఆ విధంగా కండిషన్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విశ్వసిస్తూ ఉంటాము. మనం తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తున్నాము, దైవానుగ్రహం పొందడానికి అర్హత లేదు, ఇట్లాగ మనము నియంత్రించుకుంటున్నాము, ఒక పరిమితుల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాము. దైవం పట్ల మన అవగాహన అనేది చాలా స్వల్పంగా ఉంటుంది, అల్పంగా ఉంటుంది. మనము దైవాన్ని అప్రోచ్ చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సహాయం అర్థించినప్పుడు చాలా చిన్నగా మనము ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనతోనే, ఆ ఊహలతోనే లేదా అభిప్రాయాలతోనే మనము అనుగ్రహానికి అందుకోవడానికి సిద్ధమవుతూ ఉంటాము. దానిని శ్రీ భగవాన్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. దైవం దగ్గర అపారమైన అనుగ్రహం ఉంది, సముద్రం అంత ఉంది.
మీరు టీ స్పూన్లతో రాకండి అని చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి మనము ఒక సముద్రం ఒడ్డున నిల్చుకొని ఉన్నాము. నిల్చుకొని ఉన్నప్పుడు మనకి అక్కడ ఒక ఎండ్ అనేది కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అయితే వెళ్తున్న కొద్దీ అది నిరంతరము వెళ్తూనే ఉంటుంది. అలాగా ఆకాశాన్ని చూస్తున్నాం అనుకోండి, మనకు కనుచూపు మేరలో ఉన్నదే మనము గ్రహించగలుస్తూ ఉంటాం. మనం జీవించే విధానము ఈ విధంగా ఉండటం వల్ల అనంతమైన అనుగ్రహాన్ని కూడా ఈ రకంగానే అనుభూతి చెందుతూ ఉన్నాము. దైవానుగ్రహం అనేది అనంతమైనది. అది కొంచెం కొంచెంగా మనము రేషన్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూనే ఉంటుంది. ఎంతమందికి కావాలంటే అంతమందికి అది లభిస్తూనే ఉంటుంది. అది అనంతము అని చెప్తూ ఉంటాము. దైవానుగ్రహము ప్రేమనైనా, కరుణైనా, ఆనందాన్నైనా, పరంలో ఉన్న ఎటువంటి ఒక కోరికలనైనా లేదా ఇహంలో ఉన్న సమస్యలనైనా ఏదైనా సరే అది మనకి నిరంతరము అందించగలదు. మన నిత్య జీవితంలో ఎలాగైతే వ్యవహరిస్తూ ఉంటామో అదే విధంగా దైవంతో కూడా వ్యవహరిస్తూ ఉంటాము. అంటే మన జీవితాన్ని ఒక లిమిటెడ్ మైండ్ సెట్తో మనము అనుభూతి చెందుతూ ఉంటాము. మన జీవితాన్ని అనుభవించే దాంట్లో మనము పరిమితుల్ని ఏర్పరచుకుంటూ ఉంటాము. అందువల్ల అవి అనివార్యంగా దైవంతో కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే నిత్య జీవితంలో ఎలా అయితే మనము ఆలోచిస్తూ ఉంటామో, పనిచేస్తూ ఉంటామో అదే విధంగా దైవానుగ్రహం పొందేదానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము, పనిచేస్తూ ఉంటాము. అందువల్ల మనకెన్నో అనుగ్రహాల్ని, అనుభూతుల్ని పొందాల్సిన సమయంలో కూడా మనము ఈ లిమిటెడ్ మైండ్ సెట్తో ఉండటం వల్ల వాటిని పొందకుండా ఉండిపోతూ ఉన్నాము. నిరంతరము చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న లేదా అల్పమైన సంతోషాలకే మనము దైవానుగ్రహాన్ని పరిమితం చేసిస్తూ ఉన్నాము. మనిషికి అత్యంత కఠినమైంది ఏమిటి అంటే మనసు నుంచి విడుదల చెందటము. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కొన్ని వందల మంది భక్తులు మనసు పరిధి నుంచి దాటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ముక్తి స్థితుల్లో ఎన్నో అనుభూతుల్ని వారు పొందుతూ ఉన్నారు. ఎన్నో రకాల ముక్తి అనుభవాలను పొందుతున్నారు, ముక్తులై కూడా ఉన్నారు. ఇది అత్యంత సులువుగా శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లు అందచేస్తూ ఉన్నారు. అటువంటిది స్వల్పమైనవి, అల్పమైనవి, ఆరోగ్యము, ఐశ్వర్యము, బాంధవ్యాలు ఇలాంటివన్నీ కూడా చాలా సులువుగా శ్రీ అమ్మా భగవాన్ అందించేస్తూ ఉంటారు. అత్యంత కఠినమైనది ఎటువంటి శ్రమ లేకుండా మనం జీవితంలో అనుభూతి చెందుతున్నప్పుడు అల్పమైన అవసరాలని చాలా సులువుగా శ్రీ అమ్మా భగవాన్ మనకి అందచేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఒక సాధారణమైన పరిస్థితుల్లో కూడా మనుషులు ఎట్లా ప్రవర్తిస్తుంటారో దైవానుగ్రహము ఎంత తొందరగా వస్తుంది అన్నది మీకు తెలియజేసే ఒక భక్తుని యొక్క అనుభవాన్ని చెప్తాను. విద్యాజీ అని వీరు ముంబైలో ఉంటారు. వీరు ఎన్నో రకాలుగా అమ్మా భగవాన్తో అనుబంధం పొందుతున్నారు, మహిమలు పొందుతూ ఉన్నారు. గత నవంబర్ మాసంలో వారికి కడుపులో కుడివైపు విపరీతమైన నొప్పి వచ్చింది. దాంతో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఎన్నో టెస్టులు చేస్తున్నారు. సిటీ స్కాన్ చేసినప్పుడు వారికి కిడ్నీస్లో ఒక ట్యూబ్ అది అణిగిపోయింది. దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది వెంటనే అని డాక్టర్స్ చెప్పున్నారు. డాక్టర్స్ ముందు స్టంట్ పెడతాము, లేదంటే మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పున్నారు. అమ్మా భగవాన్కి ప్రార్థన చేయడము ప్రారంభించున్నారు. అమ్మా భగవాన్, ఇది ఆ స్టంట్ పెట్టడంతోనే సరైపోవాలి, మేజర్ సర్జరీ వద్దు అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించున్నారు. అట్లానే ఒక చిన్న మైనర్ సర్జరీ చేసి ఆమెకి స్టంట్ పెట్టారు. అది పనిచేయడము ప్రారంభమైంది. కిడ్నీస్ నార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి. అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పుకున్నారు. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో బిల్లు వారికి 92,000 వచ్చింది. ఆవిడకి నమ్మకం ఉంది, అమ్మా భగవాన్ తప్పకుండా ఏదో ఒక మార్గంలో సహాయం చేస్తారు అని ప్రే చేస్తూ ఉన్నారు. ఆమె అప్పటికే తనకున్న మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ని 3 సార్లు వాడేస్తున్నారు. ఇంకా ఆమెకి డబ్బు వస్తుందని ఆశ లేదు.
అయితే ఆశ్చర్యంగా ఆమెకి మెడిక్లెయిమ్ వాళ్ళు 55,000 శాంక్షన్ చేస్తున్నారు. ఆమెకి ఊహించని మొదటి మహిమ ఇది. రెండవది, హాస్పిటల్ వాళ్ళు 15,000 అడగకుండానే డిస్కౌంట్ ఇచ్చారు. అదొక మహిమ. ఆమె 22,000 కట్టి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. ఇదే సమయంలో వారికి ఇంకొక మహిమ జరిగింది. అది కూడా ఎదురు చూడండి ఆమె ఆశించింది. వారి కొడుకు బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ నుంచి రిజైన్ చేశారు. అయితే రిజైన్ చేశాక ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి కంపెనీ సిద్ధంగా లేదు. వాళ్ళు ఫండ్స్ లేవని అదని ఇదని చెప్పి కారణాలు చెప్పి ఫండ్స్ సెటిల్ చేయకుండా వదిలేస్తూ ఉన్నారు. అదే సమయంలో హాస్పిటల్ నుంచి వచ్చే సమయంలోనే వారికి ఆ పాత కంపెనీ వాళ్ళు అకౌంట్ సెటిల్ చేసి ఇతనికి రావాల్సిన డబ్బు ఇచ్చేశారు. అంతేకాకుండా ముంబైలోనే ఇంకొక జాబ్ దొరికింది. అది ప్రస్తుతం శాలరీ కన్నా 75% హైక్తో దొరికింది. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. అడుగు అడుగున మహిమలు జరుగుతూ ఉంటాయి. జీవితంలో మనము అనుగ్రహం పొందుతాము అని ఒక విశ్వాసంతో ద్వారం తెరిచి ఉంచితే ప్రతి క్షణము మహిమలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఈ టీచింగ్ ద్వారా శ్రీ అమ్మ భగవాన్ మనకి ఒక ఇన్సైట్ ఇస్తూ ఉన్నారు, ఒక జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. మీ యొక్క చైతన్యం యొక్క పరిధిని విస్తృతపరచుకోండి. దైవానుగ్రహాన్ని అనుభూతి చెందేటప్పుడు మీ యొక్క చైతన్యంలో అనుభవాన్ని విస్తృతపరచుకోండి, దాన్ని విశాలపరచుకోండి. మీ హృదయాలని మనసుల్ని తెరిచి ఉంచండి. అమ్మా భగవాన్లు అపారమైన అనుగ్రహాన్ని మీకు అందిస్తారు, సమృద్ధిని కలుగజేస్తారు. అడుగడుగున తోడుగా ఉండి అనుగ్రహాన్ని అనుభూతి చెందేటట్టు చేస్తూ ఉంటారు. మీరు ఎటువంటి మహిమనైనా తలుచుకోండి. ఇలాంటి మహిమ కావాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అలాంటి మహిమలు ఎంతో మందికి శ్రీ అమ్మ భగవాన్ చేసున్నారు. ఉద్యోగాలు ఎంతోమందికి వచ్చున్నాయి, ప్రమోషన్స్ వచ్చున్నాయి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చున్నాయి, అపారమైన లాభాలు వచ్చినాయి, కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచ ఛాంపియన్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా అడుగడుగున ఎన్నో రకాల అనుభవాలు అనుభూతులు ఎంతోమంది పొందున్నారు. అజ్ఞానులు జ్ఞానులై ఉన్నారు. 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయిన అబ్బాయి తర్వాత ఐఐటీలో సీట్కు వచ్చి ఈరోజు మంచి జాబ్లో సెటిల్ అయి ఉన్నారు. సర్వసాధారణమైన వ్యక్తి, సైకిల్ మీద తిరిగే వ్యక్తి అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈరోజు ఆడి కారులో డ్రైవర్తో వెళ్తూ ఉన్నాడు. ర్యాగ్స్ టు రిచెస్ అని చెప్తూ ఉంటారు. ఒక సర్వసాధారణమైన వ్యక్తి అపారమైన ధనవంతులుగా మారిపోతూ ఉన్నారు. అద్దింట్లో ఉండేవాళ్ళు సొంత ఇళ్ళు సంపాదించుకొని అనుగ్రహాన్ని పొంది జీవితంలో సుఖ సౌఖ్యాలతో జీవిస్తూ వస్తున్నారు. ఇక్కడ దైవానుగ్రహాన్ని పొందడానికి పరిమితులు అనేవి లేవు అని శ్రీ భగవాన్ తెలియజేస్తున్నారు. అయితే ఈ పరిమితులు అనేవి ఎలాగ మీలో ఏర్పడిపోతూ ఉంటాయి అన్నది 2 కారణాలు మనం చూడాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్సు, బిలీఫ్ సిస్టము. మన జీవితాన్ని 10 ప్రోగ్రామ్స్ నడిపిస్తాయి అని మనం చెప్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే మన లోపల బిలీఫ్ సిస్టమ్ని తయారు చేస్తూ ఉంటాయి. మనం ఏ విధంగా జీవితాన్ని నడిపించుకుంటాము అనుభవాల నుంచి అని ఒక బిలీఫ్ సిస్టమ్ పెట్టుకుంటాము. ఉదాహరణకి మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు, లోన్ కావాలి, లోన్ మీకు 20 సంవత్సరాలు ఉండాలని, ప్రతి నెల ఒక 20,000 ఈఎంఐ ఉంటే సరిపోతుందని ఈ రకంగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. మీరు ఇంతే కోరుకుంటారు. ఇది మీ పరిధిని మీరు సృష్టించుకొని ఇది ఇంతే ఉంటే సరిపోతుంది అని ప్లాన్ చేసుకుంటారు. ఒక రకంగా ఇది కరెక్టే. అయితే ఇంకొక రకంగా అది చూసినప్పుడు మీ పరిధి ఎలా అయితే మీరు ఏర్పరచుకున్నారో దైవానుగ్రహం దగ్గర కూడా ఇదే పద్ధతిని మీరు అవలంబిస్తూ ఉంటారు. ఈ మాత్రం వస్తే నాకు సరిపోతుంది, అమ్మా భగవాన్ నాకింత సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారు. అంతకుమించి అయితే నాకు అర్హత లేదు, నేను దానికి యోగ్యుణ్ణి కాదు, నాకు అంత అవసరం లేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది బిలీఫ్ సిస్టమ్ అని చెప్తూ ఉంటాము. మీరు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకున్నట్లయితే మీరు మీ పరిధిలోనే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది లిమిట్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని
చాలా తక్కువగా అనుగ్రహాన్ని పొందేదానికి అది తయారు చేస్తూ ఉంటుంది. మరొకటి రెండవ కారణము. ఈ రెండవ కారణం ఏమిటంటే మీరు లిమిటెడ్ డిస్కవరీ, అమ్మ భగవాన్ని పూర్తిగా కనుగోకపోవడం వల్ల వారు ఎంత ఇవ్వగలరు, ఏం చేయగలరు అన్నది తెలియకపోవటం వల్ల మీరు ప్రార్థనలో ఈ బిలీఫ్ సిస్టమ్ ప్రకారమే పనిచేస్తూ ఉంటారు. డిస్కవరీ లేదు. ఎలాంటి వాళ్ళకి అమ్మా భగవాన్ ఎలాంటి మహిమలు చేస్తున్నారు అన్నది మీరు తెలుసుకోకపోవడం వల్ల మీరు అమ్మా భగవాన్ని ఎక్కువగా కనుగోలేదు. అందువల్ల మనం చెప్తూ ఉంటాము, మహిమలు వింటూ ఉండండి, మీకు ఏ అనుగ్రహం వచ్చిందో దాన్ని షేర్ చేస్తూ ఉండండి. మీరు అమ్మా భగవాన్ని అనుభూతి చెందే పరిధి అనేది విశాలమవుతూ ఉంటుంది, అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, మీ డిస్కవరీ అనేది పెంచుతూ ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల, అంటే ప్రోగ్రామ్స్, బిలీఫ్ సిస్టమ్ కలిపి ప్లస్ మీరు డిస్కవరీలో తక్కువగా ఉండటం వల్ల దైవానుగ్రహాన్ని, అనంతమైన దాన్ని చాలా అల్పంగా అనుభూతి చెందుతూ ఉన్నారు. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాలి. అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటున్నప్పుడు మీరు మొదటిగా ఏ సమాధానం చెప్తారు? నేను చేయగలను, నేను చేయలేను, ఇది చాలా టైం పడుతుంది, ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీ, తప్పించేసుకుందాము, లేదా ఇది అసాధ్యము, ఇది మనము చేయలేము, లేదా ఎందుకు ఇంత కష్టపడాలి, తప్పించేసుకుందాము, ఇట్లాగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అది మీరు గమనించినట్లయితే అది మీ యొక్క బిలీఫ్ సిస్టమ్. దయచేసి కొద్దిసేపు నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద గమనం ఉంచి మీ రెస్పాన్స్ని గమనించండి. ఇప్పుడు ఒక చెడు సంస్కారం నుంచి విముక్తికై ప్రార్థన చేస్తాము. ఈ చెడు సంస్కారం ఏంటంటే మనకి అర్హత లేదని, మనకి చేత కాదు అని లోపల ఒక ప్రోగ్రాం ఏర్పడి ఉంటుంది. ఆ నెగిటివ్ ప్రోగ్రాం నుంచి విముక్తి చేయమని శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ని ప్రార్థన చేస్తారు. ఈ అనుగ్రహం మీకు సోమ ద్వారా, పాదుకల ద్వారా లభిస్తుంది. ఇప్పుడు ఓ గ్లాస్ నీటిని శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోవాలి. ఇది సోమగా మారాలని, ఈ చెడు సంస్కారం నుంచి విముక్తి చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక
सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఈ సమయంలో కొంచెము సోమాన్ని సేవించి శ్యామ భగవాన్ పాదకుల్ని కానీ లేదా వారి పాదాలని కానీ మీరు స్పర్శిస్తూ ఉండాలి. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. పరంజ్యోతి మీరు వెలిగించిన దీపం ద్వారా ఆవాహనం చెందుతారు. వారు ఒక మాధ్యమం ద్వారా ప్రవేశిస్తారు. అందుకే దీపారాధనని మనం చేయమని చెప్తూ ఉంటాము. పరంజ్యోతి చైతన్యము మన లోపలికి ప్రవేశించినప్పుడు ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో, మీ నమ్మకాలు ఏవైతే మిమ్మల్ని ఒక పరిధి లోపలికి బంధించేస్తూ ఉన్నాయో వాటి నుంచి విముక్తి శ్రీ పరంజ్యోతి యొక్క చైతన్యం ప్రవేశం ద్వారా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఒక హయ్యర్ బీయింగ్ యొక్క చైతన్యాన్ని డౌన్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. చాలా శ్రద్ధగా భక్తిగా మీరు ఈ ప్రార్థనలో పాల్గొవాలి. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः.
శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జై బలో మహిమా ప్రతాప్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఈరోజు సాయంత్రం 8 గంటలకి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దీక్షా ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎవరెవరైతే అమ్మా భగవాన్ దర్శన్ అటెండ్ చేస్తున్నారో, శ్రీ భగవాన్ గారి దర్శనం అటెండ్ అయి ఉన్నారో, అమ్మవారి దీక్షా దర్శనం అటెండ్ అయి ఉన్నారో మీరందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొవాలి. మీ యొక్క శ్రీమూర్తి కాయిన్ని ప్రక్రియలో ఉంచి అవి శ్రీమా భగవాన్ యొక్క చైతన్యంతో మరింతగా నిండాలని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కె శాన్వి గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, ప్రియదర్శిని గారు, రాజేష్ బాలచందర్ గారు అండ్ ఫ్యామిలీ, కీర్తిశేషులు శ్రీ ఈవివి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, ప్రాన్స్ శర్మ గారు, కిరణ్ కుమార్ వర్మ గారు, హారిక గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం
शतसंवत्सरं दीर्घमायुः हरिः ओम्। ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा। 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा। आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा। जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजा आदिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।